నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి అప్సాని రాజేష్ గారు. రాజేష్ గారు నమస్తే. నమస్కారం. రాజేష్ గారు, క్లస్టర్ల ఇన్ఛార్జ్ మీటింగ్ లో మాట్లాడుతూ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి కోటరీలు లేవు అన్నారు. అయితే దీన్ని ఒక వైసీపీ అనుకూల మీడియా ఎలా రాసుకొచ్చింది అంటే, చంద్రబాబుకి లేవు అన్నారంటే లోకేష్ కి కోటరీలు ఉన్నట్టే. టీడీపీలో ఇప్పుడు కోటరీలు ఉన్నాయి. అండ్ దట్టు ఈ మెసేజ్ ద్వారా లోకేష్ ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే, చంద్రబాబు కన్నా నేనే సుప్రీం అని చెప్పాలని అనుకుంటున్నారు అని చెప్పి రాసుకొచ్చారు. సో యాజ్ ఎ టీడీపీ అధికార ప్రతినిధిగా నిజంగానే మీ పార్టీలో కోటరీలు ఉన్నాయా? సో లోకేష్ ని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ కలవాలంటే ఈ కోటరీలు దాటుకుని వెళ్ళాలా? ఇక్కడ గమనించుకోవాల్సింది ఒకటి ఉంది. లోకేష్ గారు ఎక్కడ చెప్పారు ఈ ప్రస్తావన? పార్టీ ఇన్ఛార్జ్, క్లస్టర్ ఇన్ఛార్జీల సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈనాటి వరకు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో ఆ పార్టీ ఆవిర్భావం జరిగింది. తూచా తప్పకుండా దాన్నే అమలుపరుస్తూ వస్తున్నారు ఈ రోజు దాకా. ఇక్కడ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసాం. మీరు ప్రస్తావించిన ఆ సోకాల్డ్ వెబ్సైట్ ఏదో మనకందరికీ తెలిసిందే, గ్రేట్ ఆంధ్ర అనే వైసీపీ అనుకూల వెబ్సైట్. వాళ్ళు ఏం చెప్తున్నారు? తెలుగుదేశం పార్టీలో కోటరీలు ఉన్నాయని చెప్పని చెప్తున్నారు. కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పాలనా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీయే కాదు, తెలుగుదేశంతో పాటు అలయన్స్ పార్ట్నర్లుగా ఉన్న జనసేన, భారతీయ జనతా పార్టీలతో కూడా కలిపి చెప్తున్నాను నేను ఇవాళ. ఒకసారి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో, భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో, జనసేన కార్యాలయంలో కూడా ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకోవడం కోసం ఒక క్యాలెండర్ ఫిక్స్ చేసి పలానా రోజు పలానా నాయకులు ప్రజా దర్బార్కు అందుబాటులో ఉండాలి, ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించాలి. వాళ్ళెవరో చిన్న చేతికావాలని పెట్టట్లే. అక్కడ రాష్ట్ర స్థాయిలో బాధ్యత కలిగిన నాయకుల్ని అసైన్ చేస్తా ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారి దగ్గర నుంచి, ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారి దగ్గర నుంచి కూడా మీరు రాష్ట్రానికి మంత్రులే, కానీ పార్టీ నాయకులు కూడా పార్టీ కార్యాలయంలో మనల్ని కలవడానికి వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండాలి, వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకోవడానికి వస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఎన్ని సందర్భాల్లో ఎన్ని వేల మంది నుంచి విజ్ఞప్తులు ఆయన స్వయంగా తీసుకున్నారు? మా వర్కింగ్ ప్రెసిడెంట్, మొన్నటి వరకు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు, ఈవెన్ దో ఆయన ఐటీ అండ్ హెచ్ఆర్టీ మినిస్టర్ అయినా సరే, ఆయన స్వయంగా నాకు తెలిసిన వరకు 87, 88 ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహణ చేశారు. ఆయన ఎక్కడ ఏ ప్రాంతంలో పర్యటించినా సరే మొట్టమొదట ప్రజల నుంచి విజ్ఞప్తులు సేకరించడానికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? ప్రజల చేత, ప్రజల కోసం ఎన్నిక కాబడ్డ మా పాలకులు, మా నాయకులు, మా కూటమి నాయకులు, అన్ని పార్టీల వాళ్ళు, మేము మొట్టమొదట ప్రజాసేవకులు అని చెప్పనే భావంతో అవసరంలో అడుగుపెట్టే ప్రతి అవసరార్థికి అందుబాటులో ఉంటున్నారు. అంటే మా పాలసీగా మా పార్టీలన్నీ అమలు చేస్తా ఉన్నాయి. ఇదే సందర్భంలో ఈ సోకాల్డ్ వెబ్సైట్ రాసిన అతను ఎవరు తాబేదారో తెలుసు. ఆ తాబేదారుగా వ్యవహరించిన ఆ పార్టీ ఎలా వ్యవహరించింది? 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఇవాళ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇవాళ నాయకులకి, నియోజకవర్గ స్థాయి కార్యకర్తలకి అందరికి అందుబాటులో ఉంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది కూడా వారానికి 3 రోజులు తాడేపల్లిలో ఉంటూ 4 రోజులు బెంగళూరులో ఉంటూ ఇవాళ నియోజకవర్గ సమావేశాలు, స్థానిక సంస్థల నాయకులతో ఇవాళ మమేకం అవుతా ఉన్నాడు. కానీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఇవాళ మేము అధికారంలో ఉన్నాం. మేము ప్రతిపక్షంలో ఉన్న రోజు ప్రజల మధ్య ఉన్నాం, అధికారంలో ఉన్న రోజు ప్రజల మధ్య ఉంటున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న రోజు రాష్ట్ర స్థాయి నాయకులు కూడా అరే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సంవత్సరాల దాకా లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాల, శాసనసభ పక్ష సమావేశం ఏర్పాటు చేయాల. ఆ మొట్టమొదటి శాసనసభ పక్ష సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఆ శాసనసభలు మొత్తుకున్నారు, స్వామి మాకు ద్వారదర్శనం అన్న ఇవ్వు నువ్వు అని చెప్పని. అంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి ఆ ద్వారం దగ్గర నిలబడి దండం పెట్టుకుని వస్తాం కదా, అలా దర్శనం నువ్వు స్వామి, నువ్వు 30 అడుగుల ఐరన్ ఫెన్సింగ్ లో కోటకోటల్లో కూర్చుంటే నిన్ను కలవలేకున్నావు, మా నియోజకవర్గాల సమస్యలు చెప్పలేకున్నావు, ఎవరికి చెప్పుకోలో తెలియని స్థితి. ఎవరికి చెప్పుకుంటున్నావు? జగన్మోహన్ రెడ్డి కుటుంబ యాజమాన్యంలో ఉన్న పత్రికలో పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి అనే, అంటే ఆయన పత్రికలో పనిచేశాడు, అతను ఆ పార్టీ నాయకుడు కూడా కాదు. అతను తీసుకొచ్చి ప్రభుత్వ సలహాదారుడు, వైసీపీ పార్టీ కార్యదర్శి అని చెప్పిన పదవులు ఇచ్చి ప్రభుత్వం మీద, పార్టీ మీద పెత్తనం అతనికి అప్పచెప్పాడు. ఆ రోజుల్లో ఆఖరికి టికెట్ల ఖరారు సందర్భంగా కూడా జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళ 6 లోపల ఉండేవాళ్ళు. సీనియర్ నాయకులు 2 దఫాలు, 3 దఫాలు, 4 దఫాలు సభకు ఎన్నికైన వాళ్ళు, మంత్రులు చేసిన వాళ్ళు, వాళ్ళు చేతులు కట్టుకొని గేట్లు బయట నిలబడి ఉంటాం. మహా కష్టపడితే అపాయింట్మెంట్ దొరికేది ఎవరిది? ధనుంజయ రెడ్డిది. నెక్స్ట్ లెవెల్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఇంకంతే. జగన్మోహన్ రెడ్డి దర్శనం కూడా దొరికేది కాదు. ఎవరికి? ఆ పార్టీ శాసనసభ్యులకి, మంత్రులకి, నాయకులకి. ఇక సామాన్య ప్రజల పరిస్థితి 5 ఏళ్లలో చూస్తే టీవీలో చూడటం, లేదంటే ఆయన బటన్ నొక్కుడు సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదిక మీద నుంచి చూడటం. ఎందుకంటే ఆయన గాల్లోనే పర్యటన చేసేవాడు, హెలికాప్టర్లో వచ్చేవాడు, ఆ సభా వేదిక నుంచి ప్రసంగించేవాడు, మళ్ళీ అంతే వేగంగా తరలిపోయేవాడు, ఏ ప్రజలను కలిసేవాడు కాదు. మీకు
2 ఎగ్జాంపుల్ చెప్తా. కడప జిల్లాలో అంటే ఈయన, వీళ్ళ నాయన, వీళ్ళ అమ్మ, వీళ్ళ బాబాయ్ వీళ్ళందరినీ గెలిపించిన ఇప్పుడు వీళ్ళ చింతాత మనవడు, వీళ్ళ భార్యకి మేనమామ కొడుకు అవినాష్ రెడ్డిని కూడా ఎంపీగా గెలిపిస్తున్నా కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్ అని బ్రీచ్ అయింది. ఆ బ్రీచ్ అయితే నవంబర్ 19, 2021 ఆ ప్రాజెక్టు కొట్టుకుపోతే 6 గ్రామాలు తుడిచిపెట్టుకుపోతే 46 మంది ప్రాణాలు కోల్పోతే వేలాది ఎకరాలు ఇసుక మేటలేస్తే 13 రోజుల తర్వాత డిసెంబర్ 2 వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాడు. 2024 ఎన్నికలకు ముందు మిచుగాన్ తుఫాన్ వచ్చింది, కోస్తా ప్రాంతాన్ని అతలకుతలం చేసింది, ఖరీఫ్ పంటను సర్వనాశనం చేసింది. అలా తుఫానులో నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించడానికి వెళ్ళిన ఈయన రెడ్ కార్పెట్ పరిచి ఒక డయాస్ ఏర్పాటు చేస్తే ఆ డయాస్ మీద నిలబడి బ్యారికేడ్లకు అవతల నిలబెట్టబడ్డ రైతులు, ఆ రైతులు కూడా స్నానం చేసి ఇస్త్రీ బట్టలు వేసుకొని మెడల్లో గుర్తింపు కార్డులు వేసుకొని నిలబడాలి. ఇటువంటి ప్రబుద్ధపు పాలన అందించిన జగన్మోహన్ రెడ్డి పట్ల విసిగి వేసారిన ప్రజలు ఏ తీర్పిచ్చారో కళ్ళ ముందు కనిపిస్తా ఉంటే, నిత్యం ప్రజల మధ్య, ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నిక కాబడ్డ పాలకులుగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తా ఇప్పటికీ కొన్ని వేల మందితోటి పాలకులుగా ఇంటరాక్ట్ అయ్యి ఉండి ప్రతి నిత్యం సమస్యల గురించి వింటూ పరిష్కరిస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, భారతీయ జనతా పార్టీని వేలెత్తి చూపే అర్హత కూడా వైసీపీకి గానీ ఆ వైసీపీ చేత పెంచి పోషించబడుతూ ఉన్న ఈ సోకాల్డ్ వెబ్సైట్లకు కానీ లేదు. సో ఈ పేపర్లో రాసినట్టు సుప్రీం ఇప్పుడు లోకేషే, చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి నిర్ణయాధికారం లేదు అని కూడా రాసుకొచ్చారు సార్. అది ఎంతవరకు నిజమంటారు? ఒకటి వాస్తవం, చంద్రబాబు నాయుడు గారు గడిచిన 31 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అధినేతగా కొనసాగుతూ ఉన్నారు. ఈ 31 సంవత్సరాల్లో ఆయన 16 సంవత్సరాలు రాష్ట్ర పాలకుడిగా ఉన్నారు, 15 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగారు. ఈ రోజు పార్టీ సమన్వయ బాధ్యతలు కొంత లోకేష్ కు అప్పచెప్పాలనే ఉద్దేశంతో 76 సంవత్సరాలు నిండిన చంద్రబాబు నాయుడు గారికి ఇన్ని సుదీర్ఘ సంవత్సరాల పాటు ప్రభుత్వ ఇటు పార్టీ 2 బాధ్యతలు ఆయనే సమన్వయం చేసుకొస్తున్న నేపథ్యంలో మొట్టమొదటిసారిగా ఇప్పుడు లోకేష్ కి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఎస్, ఇప్పుడు పార్టీకి సంబంధించి క్యాడర్ తోటి, నాయకులతోటి సమన్వయం చేసే బాధ్యత లోకేష్ చూసుకుంటున్నాడు. పాలనా వ్యవహారాలు చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటా ఉన్నారు. ఎవరి విధులు, ఎవరి బాధ్యతల మధ్య ఆ స్పష్టమైన విభజన రేఖ ఉంది. దీన్ని అర్థం చేసుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి లాగా జీవితకాలం నేనే అధ్యక్షుడిని అని చెప్పని తీర్మానాలు చేసుకోవాలి తెలుగుదేశం పార్టీలో. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సభ్యత నమోదు జరుగుద్ది, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సంస్థాగత ఎన్నికలు జరుగుతాయి, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి దాకా కార్యవర్గాల ఎంపిక జరుగుద్ది. అటువంటి ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తి కట్టుబడ్డ మా పార్టీని ఏలెత్తి చూపే అర్హత కూడా వైసీపీకి, ఈ వైసీపీ చేత పెంచి పోషించబడే ఈ బాకా ఊదే వెబ్సైట్లకి లేదు. థ్యాంక్ యూ సార్.